హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే 2 రోజుల క్రితం లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ పేరెంట్స్ రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించేసిందనమాట. సామాన్లు ఇసిరేసి రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్‌ని బయట పంపించేసింది. అండ్ ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ బయట కూర్చొని ధర్నా చేస్తున్నారు. రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ నాకు తెలిసి కొంచెం అంటే హ్యాండిక్యాప్ టైప్ నాకు అనిపిస్తుంది ఆ చైర్ అది చూస్తుంటే. అండ్ వాళ్ళ మదర్ కూడా ఏంటంటే చాలా బాధపడుతున్నారు అనమాట. యాక్చువల్లీ 4-5 మంత్స్ బ్యాకే ఈ రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చి సడన్గా ఆగిపోయింది. అంటే ఆ టైంలోని అంటే 5 మంత్స్ బ్యాక్ రాజ్ తరుణ్ మీద చాలా ఆరోపణలు చేసి ఇంకేంటంటే ఒక ఎలిగేషన్స్ చేసేసి ఏంటంటే చాలా పెద్ద రచ్చ క్రియేట్ చేసింది లావణ్య. సో ఆ తర్వాత ఏంటంటే రాజ్ తరుణ్‌కి క్షమాపణ చెప్పింది. ఇంకా నేను ఈ జోలికి రాను. నన్ను క్షమించు అని చెప్పి రాజ్ తరుణ్‌ని క్షమించమని అడిగి అక్కడ ఒక వీడియో చేసి అక్కడితో ఎండ్ కార్డ్ పడింది. అంటే ఆ ఇష్యూకి అంటే ఆ టైంలో లావణ్య ఎండ్ కార్డ్ పట్టింది. దాని తర్వాత లావణ్య మస్తాన్ మీద కొన్ని వీడియోస్ చేయడం. ఇంకా అవన్నీ ఏంటంటే అది అంటే ఆ టాపిక్ అనేది డిఫరెంట్ అయిపోయిందనమాట. ఆ మస్తాన్ గురించి సంబంధించిన వీడియోలో కొన్ని రోజులు ఆ ఇష్యూ జరిగింది. ఇంతకాలం సైలెంట్‌గా ఉంది. ప్రెజెంట్ ఇప్పుడు రాజ్ తరుణ్ మీద మళ్ళీ పగ సాధింపు మొదలెట్టిందని చెప్పి నేను ఈజీగా చెప్పొచ్చనమాట. యాక్చువల్లీ లావణ్య ఏం చేసిందంటే రాజ్ తరుణ్ వాళ్ళ ఇంటికెళ్ళి ఇది నా ఇల్లు. ఈ ఇల్లు నాకు సంబంధం. మీకెవరు మీకు దేనికి ఇల్లు సంబంధం లేదు. మీరు మా అత్తామామలని చెప్పి సంథింగ్ ఏదో మాట్లాడి నేను ఇంట్లోనే ఉంటానని చెప్పి ఏదో జరిగింది. సో వాళ్ళేమంటున్నారంటే అంటే రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే రాజ్ తరుణ్‌కి, లావణ్యకి మ్యారేజ్ అవ్వలేదు. అసలు పెళ్ళే కాలేదు. పెళ్లి కానప్పుడు మేము ఆ అమ్మాయికి అత్తామామలు ఎలా అవుతామని చెప్పి రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ అంటారు. ఇటు సైడ్ లావణ్య వాళ్ళ ఫాదర్ ఏమని చెప్తారంటే లావణ్య ఫాదర్ ఏం చెప్తారంటే లేదు రాజ్ తరుణ్‌కి నాకు మ్యారేజ్ అయింది. వాళ్ళు నా అత్తామామలు. నాకు 11 ఏళ్ళు నేను రాజ్ తరుణ్‌తో ఉన్నాను. సో నాకు హక్కు ఉంటుంది అని చెప్పి లావణ్య వాదన అనమాట. సో ఈ మ్యాటర్‌లోని రాజ్ తరుణ్‌ది తప్పా? లేకపోతే లావణ్యది తప్పా? ఎవరిదో అంటే ఈ ఈ విషయంలోని రాజ్ తరుణ్‌ది తప్పా? లేకపోతే లావణ్యది తప్పో తెలియట్లేదు గానీ రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా సీన్‌లోకొచ్చారు. ఆయన కూడా ఏంటంటే చాలా పెద్ద రచ్చ చేయడం జరిగింది. దీనికి తోడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ హౌస్‌కి దగ్గర అంటే వాళ్ళ ఇంటి పక్కనున్న ఒక అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి కూడా ఏంటంటే లావణ్యదే తప్పని చెప్పి మీడియా ముందుకొచ్చి చాలా చెప్తుందనమాట. సో ఏది ఏమైనా సరే లావణ్య ఏం చేస్తుందంటే ఏదో సాధింపు అంటే రాజ్ తరుణ్‌ని సాధిస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే నేను రాజ్ తరుణ్ యాంగిల్‌లో చూస్తున్నాను. మరి లావణ్య యాంగిల్‌లో చూడాలంటే అసల ఫస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరి మీద ఏంటంటే ఫస్ట్ పోలీసులు రాజ్ తరుణ్‌ని అలాగే లావణ్యని పోలీస్ స్టేషన్‌కి పిలిచి అసలు ఏం జరిగింది అని చెప్పి అప్పుడు అంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు అంటే ఏదో దర్యాప్తు చేస్తే అప్పుడు వీళ్ళిద్దరి మధ్య నిజాలేంటి? ఎవరు తప్పు చేశారు? ఎవరు తప్పు చేయలేదు? అనేది ఫస్ట్ అనేది ఏంటంటే తెలుస్తదనమాట. ఏది ఏమైనా సరే లావణ్య కూడా ఒక అమ్మాయి కాబట్టి నేను ఆ అమ్మాయి గురించి నేనేది తప్పుగా మాట్లాడను. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ప్రపంచానికి తెలీదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి రాజ్ తరుణ్, లావణ్యని పోలీస్ స్టేషన్ పిలిపించి లావణ్య తరపున వాదన లావణ్య చెప్తది. రాజ్ తరుణ్ తరపున వాదనలు రాజ్ తరుణ్ చెప్తారు. సో ఇద్దరికీ అంటే ఒక విషయం అయితే తేలుతది. సో ఇది తేలాలంటే ఖచ్చితంగా పోలీసులైతే ఎంటర్ అవ్వాలి. లేకపోతే ఈ యొక్క ఇష్యూ అనేది ఆగదు. మళ్ళీ ఇంకో 5 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎలిగేషన్‌తో ముందుకొస్తది. అండ్ రీసెంట్‌గా కూడా లావణ్య చెప్పడం కూడా జరిగింది. నాకు న్యాయం చేయకపోతే నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళి నేను చచ్చిపోతానని చెప్పి అలా కూడా చెప్పింది. బట్ ఇది బెదిరింపు అంటే ఇది రాజ్ తరుణ్‌ని బెదిరిస్తున్నట్టా? లేకపోతే నిజంగా రాజ్ తరుణ్ తప్పు చేశాడా? అనే కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఏది ఏమైనా సరే లావణ్య ఏంటంటే రాజ్ తరుణ్ తర్వాత లావణ్యకి సంబంధించిన కొన్ని ఆడియోస్, కొన్ని వీడియోస్ మనం లైవ్‌గా మన 5 మంత్స్ బ్యాక్ మనం విన్నామనమాట. సో అది విన్నప్పుడు మనకేమర్థమైందంటే ఆహ్, లావణ్య సైడ్‌లోనే మిస్టేక్స్ ఎక్కువున్నాయి అని చెప్పింది. దట్ టూ ఇంకోటేంటంటే ప్రీతి ఇంకొక విషయం చెప్పింది.
రాజ్ తరుణ్ ఇంట్లో 21 కుక్కలు ఉండాలి. అట్లాంటిది ఇప్పుడు ఒకటో రెండో ఉన్నాయి కుక్కలు. మరి మిగతా కుక్కలు ఏం చేశారు? చంపేశారా? లేకపోతే వదిలేశారా? అని చెప్పి ప్రీతి కూడా లావణ్యని క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. దీని తర్వాత ఈ సీన్‌లోని శేఖర్ భాష కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. శేఖర్ భాష కూడా ఏంటంటే రాజ్ తరుణ్‌కి మద్దతుగా నిలిచి రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి మద్దతుగా నిలిచి ఏంటంటే ఆయన కూడా ఏంటంటే ఆయన తరపు ఫైట్ చేశారు. ఆయన 5 మంత్స్ బ్యాక్ కూడా ఫైట్ చేశారు రాజ్ తరుణ్ కోసం. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ కోసం ఫైట్ చేశారు. ఏది ఏమైనా సరే గొడవ అనేది రాజ్ తరుణ్‌కి, లావణ్యకి అంటే నీకు, రాజ్ తరుణ్‌కి మధ్యలో వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు? పేరెంట్స్‌ని అలాగా అంటే బయటకి గెంటేస్తావా? నీకసలు హక్కే లేదు ఫస్ట్ చెప్పాలంటే. ఏదైనా విషయం ఉంటే రాజ్ తరుణ్‌తో తేల్చుకో. అంతేగాని వాళ్ళ పేరెంట్స్‌ని, వాళ్ళ హౌస్‌ని, వాళ్ళ ఇళ్ళ జోలికొచ్చి దౌర్జన్యాలకి ఎళ్లి చేయడం అనేది చాలా తప్పు. నేను ఇందాకల చూసాను వీడియోలో రాజ్ తరుణ్ వాళ్ళ మదరు చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అసల ఎందుకంత అలా వాళ్ళు అసలే ఏంటంటే వృద్ధులు. వాళ్ళని ఎందుకు టార్చర్ పెట్టడం? నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే రాజ్ తరుణ్‌తో తేల్చుకోవాలి. అంతేగాని వాళ్ళ పేరెంట్స్‌ని అలాగా సామాన్లు ఇసిరేస్తే అంటే ఏది విధ్వంసం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లే. సో, బేసిక్‌గా ఏంటంటే ఈ విషయంలో మాత్రం క్లియర్ కట్‌గా చెప్తున్నాను. రాజ్ తరుణ్, లావణ్య విషయంలో మాత్రం పోలీసులైతే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయితేనే ఒక కొలిక్కొస్తది. లేకపోతే ఇది ఇంకా అలాగా ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేసుకుంటూ ఇదొక పెద్ద రచ్చ అంటే ఇంటర్నెట్‌లో ఒక పెద్ద రచ్చ చేసేస్తారనమాట. సో, ఏదైనా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తొందరగా ఈ రాజ్ తరుణ్, లావణ్య విషయం ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ అయ్యి, ఇంటర్ఫియర్ అయ్యి మొత్తం కేస్ ఏంటో తెలుసుకొని ఇందులో ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు అని మొత్తం నిగ్గు తేల్చాలని చెప్పి నేను తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను. సో, మొత్తానికి దిస్ ఈస్ ద వీడియో అబౌట్ రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ అండ్ తొందరగా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసరికి కేవీ టాక్స్. బాయ్.